ఒక్కరు వస్తే టీం తయారు కాదు, కొంచెం టీం తీసుకొచ్చుకోండి అని చెప్తే ఆ టీం కోసం ఇన్విటేషన్లు ఇచ్చిన. సో చాలా మంది ఎగతాళి అయితే చేసిర్రు. కానీ ఒక 40 ఈరోజు ₹1 బిల్ల పైకి వేస్తే మనకు నచ్చింది పడుతుందో పడదో తెలియదు. వేసాను కానీ ఒక 40 బిల్లలు పైకి వేస్తే 4,000 పడతాయా పడయా? సో ఆ నెల మొత్తం ఇప్పుడు అనగానే వారానికి 2 వారాలకు 3 రోజులకే మీటింగ్ అవుతుంది. అప్పుడు 2-3 నెలల దాకా మీటింగ్ ఉండకపోయేది. సో ఆ 2-3 నెలల వరకు పోరాటం చేసి 40 మంది చెప్తే 4 వచ్చేది. సో ఆ 4 పట్టుకొని ఇక్కడ నిలబెడితే ఈ రోజు 4 లక్షల రూపాయలు నా అకౌంట్ లో పడుతున్నాయి. నలుగురు వచ్చినా రాకపోయినా మళ్ళీ నలుగురు వాళ్ళు వచ్చినా సరే, ఐడి వేసినా రాకపోయినా సరే, నాది పోరాటం, నాకు డబ్బులు కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి. రేపు ఫ్యూచర్ లో ఒక 5 ఏళ్ల తర్వాత కూర్చున్న 5 లక్షలు పడాలని నేను డ్రీమ్ చేసిన 4 ఏళ్ల కింద. ఇంట్లో కూర్చుంటే 5 లక్షలు పడే ప్లాట్ఫామ్ ఎక్కడన్నా ఉన్నదా? సో మరి ఈరోజు ఇంట్లో కూర్చుంటే 4 లక్షలు వస్తున్నాయా లేవా? వస్తాయా రావా? సో అలాంటి టీం కోసం ముందే డ్రీమ్ చేసినాం కాబట్టి అప్పుడే 6,000 చెప్పు 8,000 అయింది. 8,000, 12,000, 16,000, 18,000, 22,000, 29,000, 37,000, 39,000, 42,000, 52,000, 45, 11 నెలల చెప్పులు. సో నిజంగా నేను ఈరోజు 4 ఏళ్ళు 1,52 లక్షల రూపాయలు నోరారా చెప్తా. 102 కానుంచి 7,54,000. మొన్న సంక్రాంతి పండుగ నుంచి ఇప్పటి వరకు ఎంత సంపాదించరు, ఎంత ఖర్చు పెట్టిరు, ఎవరెవరు కలిసిరు, ఏ ఊర్లో ఎవరెవరు ఉన్నారు చెప్పగలుగుతారా? చెప్తారా? సో ఎందుకంటే అదేమంటారు రియాక్షన్. సో మనది రియాక్షన్. సో రోజు రిపీట్ మళ్ళీ కలుసుకుంటాం కాబట్టి ఒక్కొక్క అవమానం, ఒక్కొక్క లీడర్, ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క మాట ప్రతి ఒక్కటి మన మైండ్ లో ఉండిపోతుంది. సో ఇవన్నీ నేను గెలుపుకు పునాది మెట్లుగా వేసుకొని నిలబడ్డా. సో ఏ అనుభవం లేకపోతే మనం ముందుకెళ్ళలేము, ఉండాలా వద్దా? సో ఏమి తెలియనప్పుడు నాకు 1 ఇయర్ మొత్తం ఏమి తెలియలేదు, అసలు నాకే క్లారిటీ లేదు చెయ్యాలా వద్దా. సో ఫస్ట్ ఇయర్ మొత్తం నాకు క్లారిటీ వచ్చింది, అనుభవం వచ్చింది. సో సెకండ్ ఇయర్ టీం నిలబడ్డది. సో అనుభవం వచ్చింది కాబట్టి అనుభవాన్ని పెట్టుబడిగా పెడితే 1,00,000 వచ్చింది. సో 1,00,000 వచ్చింది.